బేసన్ సిమ్లా మిర్చి కర్రీ. ఓకే, సో కొంచెం స్పైసీగా ఉండబోతుంది అనమాట. సో సిమ్లా మిర్చి కాబట్టి అండ్ కొంచెం స్పైసెస్ కూడా కొద్దిగా గట్టిగానే వేస్తున్నట్టున్నావు అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఎలా చేస్తావు, ఏంటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ యూస్ చేస్తాం. అండ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా, సో టేస్ట్ వైజ్ కానీ మనం ఏదైనా యూస్ చేయాలి అనుకుంటే క్యాప్సికమ్స్ కలర్ని బట్టి యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, పర్ఫెక్ట్గా స్పైసెస్ తీసుకొచ్చేసావు. నిజంగానే పేరు కొంచెం లెంతీగా ఉన్న ప్రిపరేషన్ మాత్రం కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. అవును, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కామన్ ఇంగ్రీడియంట్స్, అంటే స్పెషల్గా వెతకాల్సిన పని లేదు, అందరికీ ఇంట్లో దొరుకుతాయి. సో అవి కంబైన్ చేయడమే స్పెషాలిటీ అది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా. ఓకే, ముందుగా శనగపిండి డ్రై రోస్ట్ చేసుకుందాము. సో యూజువల్గా శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? ఎందుకంటే కొంతమందికి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి శనగపిండితో, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ మనం? సో నార్మల్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వీక్లో 2 to 3 వరకు యూస్ చేయొచ్చు. బట్ అది ఆయిల్ డీప్ ఫ్రైడ్లో కాకుండా ఇలా కర్రీస్ కానీ అండ్ బేసన్ కర్రీ అని చేసుకుంటారు కదా, అలాంటి ఫామ్లో యూస్ చేయొచ్చు. ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ఇష్యూ కానీ అల్సర్స్ ఇష్యూ ఉంటుందో వాళ్ళు దాన్ని కొంచెం రెడ్యూస్ చేయాలి. ఇంటేక్ వచ్చేసి వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటే చాలు. కంప్లీట్గా కూడా అవాయిడ్ చేయొద్దు, ఎందుకంటే పిండిలలో బేసన్ పిండికి ఒక యూనిక్ వాల్యూ ఉంది. ఏంటి అంటే అది ఇంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఫేస్కి కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది మరి సపరేట్ చేసేసుకుంటాం ఒక బౌల్లో. సో శనగపిండి అయితే కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక స్పూన్ ముందుగా కొంచెం నూనె, ఇంకొక స్పూన్ ఆవాలు. సో ఇంకా రెగ్యులర్గా కర్రీ ప్రాసెస్లో చేసేస్తాం. అవును, జీలకర్ర కొంచెం, కొంచెం సోంపు, సో ఇంగువ కూడా. ఇంగువ కొంచెం, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మన బెల్ పెప్పర్స్ కూడా, ముందుగా గ్రీన్ బెల్ పెప్పర్, ఆ తర్వాత రెడ్ బెల్ పెప్పర్ కూడా. సో ఓకే, యూజువల్గా ఏంటంటే క్యాప్సికమ్ ఎక్కువ సాట్ చేయము, ఎక్కువ సలాడ్స్లోనే యూస్ చేస్తుంటాము. సో ఎలా తీసుకోవాలి, ఏ ఫామ్లో తీసుకోవాలి? అలా డ్రైగా తీసుకోవడం బెటరా, రాగా, లేకపోతే కొంచెం సాట్ చేసుకొని తీసుకోవడం? సో యాక్చువల్లీ ఏంటంటే ఏ వెజిటేబుల్స్ అయినా సరే మనం కొంచెం రాగా తీసుకుంటేనే బెటర్. ఈవెన్ ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ చేసిన ఆ సాట్ ఏదైతే చేస్తామో చాలా తక్కువ టైం చేయాలన్నమాట. ఎక్కువగా దాన్ని కుక్ చేయకూడదు, అండ్ అలాగే దాన్ని డీప్ ఫ్రైస్ అలాంటిది అసలు చేయకూడదు. ఓకే, పర్ఫెక్ట్. కొంచెం వేగింది, తర్వాత ఏంటి? సో నెక్స్ట్ స్పైసెస్ కూడా వేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, పసుపు, కారం, ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. సో అరోమా చాలా బాగా వస్తుంది, ఒక చాట్ లాంటి థింగ్ వస్తుంది. ఒక సో చక్కగా సాట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ముందుగా రోస్ట్ చేసుకున్న శనగపిండి కూడా వేద్దాం. అలాగే కొన్ని వాటర్ కూడా అందులో.
ఫ్రై లాగా చాలా టేస్టీగా ఉండబోతుంది యాక్చువల్లీ. ఓకే, సో మరి ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర. ఓకే లాస్యా, బేసన్ సిమ్లా మిర్చి కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, బేసన్ సిమ్లా మిర్చి కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బేసన్ సిమ్లా మిర్చి కర్రీకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. బేసన్ సిమ్లా మిర్చి కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో శనగపిండి వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సోంపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బేసన్ సిమ్లా మిర్చి కర్రీ రెడీ.